నవీన్ యాదవ్ ఇంత భారీ మెజార్టీతో గెలుస్తారని ఊహించిరా? 100% నవీన్ కుమార్ యాదవ్ అన్నకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ వచ్చినప్పుడే మేము ఇక్కడ జూబ్లీహిల్స్ చరిత్రలోనే అఖండ మెజారిటీతో చరిత్ర సృష్టిస్తాడని మేము ముందుగానే అంచనాలు వేసుకున్నాం. ఎందుకు అంటే 10 ఏళ్ల దోపిడీ పరిపాలన, ప్రజాపాలనకు ఇవాళ జరిగిన పోటీలో ప్రజాపాలన పైచేయి సాధించింది. ప్రజలు ప్రజాపాలన వైపు, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం వైపు ప్రతి ఇంటింటికి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు యువకుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వాళ్ళు చేసినటువంటి సేవలు అనేకమైనవి ఉన్నాయి. అలాగే వారు చేసినటువంటి వాళ్ళ తండ్రి అయితేంది, తనైతేంది ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గడప గడపకు ప్రతి ఇంటికి ఉన్నటువంటి సమస్యలు అవి ఏ రకమైన సమస్యలున్నా వారికి జూబ్లీహిల్స్ ప్రజలకు అందుబాటులో ఉండి తీర్చినటువంటి ఒక సేవా కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర వాళ్ళకు ఉంది. కాబట్టి ప్రజాపాలనకు మరియు రేవంత్ అన్న చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు, అలాగే ఈ యువ నాయకుడు నవీన్ కుమార్ యాదవ్ అనే ఒక యువకుడికి, బీసీ నాయకుడికి ఈ రకమైనటువంటి బలం చేకూరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.